మంత్రాలయ మండల పరిధిలోని రాంపురం గ్రామంలో వేసిన శ్రీ రామలింగేశ్వర స్వామి మహారథోత్సవం రమణీయంగా సాగింది. ఆలయ ధర్మకర్తల నేతృత్వంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అనంతరం అర్చకులు వేద పఠనాలు గావిస్తూ మహారథంపై కొలువుంచి యాత్రకు అంకురార్పణ పలికారు. శివనామ స్మరణ పఠిస్తూ భక్తులు రథం గొలుసును చేతుపుని రథాన్ని ముందుకు లాగారు. ఆలయం నుంచి 100 మీటర్ల మేర రథాన్ని లాగి తిరిగి యథాస్థానానికి చేర్చారు. వేలాదిగా భక్తులు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావడంతో రాంపురం క్షేత్రం రద్దీగా మారింది. జాతరలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జాతర మహోత్సవ సందర్భంగా కొసిగి సిఐ మంజునాథ్, ఎస్ఐలు విజయ్ కుమార్, చంద్రమోహన్, నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 70 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవంను పురస్కరించుకుని రథోత్సవ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ వై శివరామిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష, గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి, జిల్లా నాయకులు వై మనోజ్ రెడ్డి, వై భీమారెడ్డి, తర్నికల్ సురేంద్ర రెడ్డితో పాటు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.